హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు ఎగ్గు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్ స్టైల్లో గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఈ కర్రీలో ఈ ఒక్క పేస్ట్ వేసుకొని చేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేటివి మనం రిమూవ్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇక్కడ మీడియం సైజ్ 2 టమాటోస్ తీసుకున్నానండి. ఒక ఆనియన్స్, కొత్తిమీర కూడా తీసుకొని టమాటోస్ అన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా పీసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం చేసే కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పేస్ట్ ఏనండి. టమాటో, ఆనియన్స్, కొత్తిమీరతో చేసిన పేస్ట్ ఏనండి. చాలా బాగుంటుంది వేసుకొని చేసుకోవడం వల్ల. యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. టమాటా పీసెస్ అన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఎగ్స్ అనేటివి బాయిల్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎగ్స్ అనేటివి కుక్ అయిపోయింది. ఇప్పుడైతే పిల్ రిమూవ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రెండ్స్. అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఆనియన్ అయితే తీసుకొని కట్ చేసుకున్నానండి. 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న టమాటోస్, ఆనియన్స్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎగ్స్కి ఘాట్లు అనేటివి పెట్టుకోవాలండి ఇలా చాకుతో. ఫ్రెండ్స్ ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఎగ్స్ని 2-3 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మనం చేసే ఎగ్ కర్రీకి. ఎగ్స్ అనేటివి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడైతే తీసేసుకుని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న టమాటో, ఆనియన్ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటో ప్యూరీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చేసినప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దగ్గరకు వస్తుందండి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయిపోయిందండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టేస్టీ ఎగ్ గ్రేవీ కర్రీ